హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది, అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ ని ఫాలో అయ్యి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్ గా ఉంటుంది. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి. అందులో ఇలా చుట్టేసేయాలి. ఇలా నీట్గా చుట్టేసి దీన్ని కనుక మనము ఒక కవర్లో కనుక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవదు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు కార్లో కానీ బస్సులో కానీ ట్రావెల్ చేసేటప్పుడు వామిట్ వచ్చేస్తూ ఉంటుందండి. అసలు ట్రావెల్ చేయాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఒక చిన్న టిప్ని ఫాలో చేసి చూడండి. ఒక పిడికుడు పుదీనా ఆకులు తీసేసుకోండి. తీసేసుకుని వీటిల్ని స్మెల్ చూస్తూ ఉండాలండి. అలాగే నోట్లో కూడా ఒక 2 ఆకులు వేసేసుకున్నాం అనుకోండి, వామిట్ రాకుండా ఉంటుంది. దీన్ని మనం ఒక కవర్లో వేసేసుకొని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, వామిట్ అనేది రాకుండా, అలాగే మనకు జర్నీలో ఇబ్బంది కూడా ఉండదండి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా వామిట్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ టిప్ని. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ఒక 4-5 లవంగాలు వేస్తున్నాను. ఒక 4-5 లవంగాలు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. మనం వేసిన ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, ఇలా బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము చల్లారించుకోవాలండి. కొద్దిగా చల్లారాలి, ఎక్కువగా చల్లారనికూడదు. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. అప్పుడు వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని దీన్ని కనుక మనము ఎక్కువగా, ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి, దీన్ని తీసుకున్నట్లయితే దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి. చిన్నపిల్లలకైతే ఒక 2 స్పూన్లు పట్టిస్తే సరిపోతుంది. ఒక కాఫ్ సిరప్ లాగా అయితే పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్లో 2 స్పూన్ల పసుపు అయితే వేసేసుకుంటున్నాను. పసుపు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ వేసుకుంటున్నానండి. ₹1 షాంపూ తీసేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండేసుకుంటున్నానండి. పిండేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకండి, కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకోవాలండి. చూస్తారు కదా, ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది దేనికంటే చూడండి, మనం ఇత్తడి వస్తువులు కానీ, రాగి వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, ఏదైనా కానీ ఈ పేస్ట్తో కనుక జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి, చాలా నీట్గా తెల్లగా అయిపోతాయి. ఇలా గనక మనం పేస్ట్ ఇలా రెడీ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డమరకలు కానీ ఏవి ఉండవు, నీట్గా వెళ్ళిపోతాయి. అలాగే మనకు మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా నల్లబడకుండా ఉంటాయండి. ఎప్పుడైనా మనం పండగలకి కానీ, లేదంటే వారానికి ఒకసారి కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, వెండి వస్తువులు కావచ్చు, అలాగే ఇలా ఇత్తడివి, రాగి వస్తువులు ఏదైనా కానీ ఈ పేస్ట్ మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కాస్త ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతాయో అసలుకి. ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. చూసారు కదా, ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జిడ్డు మరకలు కానీ ఏవి ఉండవు. వీటిల్ని ఒక్కొక్కసారి ఇలా క్లాత్తో తుడిచేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నల్లబడకుండా ఉంటాయి. మనము జెర్కిన్స్ ఎలా పడితే అలా మడిచి పెట్టేస్తూ ఉంటాము, పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ముందుగా ఇలా మడత పెట్టేసుకొని స్లీవ్స్ 2 కూడా అందులోకి పెట్టేసేయాలి. తర్వాత పై వైపు జెర్కిన్ కూడా ఇందులోకి ఇలా పెట్టేసామనుకోండి, నీట్గా ఉంటుంది. మడత అనేది పోనే పోదు. మనం నీట్గా చిన్న బ్యాగ్లో కూడా నీట్గా సర్దేసుకోవచ్చు. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే చూడండి, ఇలా చిన్నగా కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా పెన్ క్యాప్స్ మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక పెన్ క్యాప్ తీసేసుకొని డబల్ సైడ్ గమ్ టేప్ వేసుకున్నాను కొద్దిగా. తర్వాత దీన్ని ఒక గోడకి ఇలా అతికించేసుకోవాలి. ఇది దేనికంటే కొన్నిసార్లు ఇంట్లో మేకు కొట్టడానికి ఉండదు కదండి, క్యాలెండర్స్ వేసుకోవడానికి. ఇలా కనుక వేసేసుకున్నాం అనుకోండి, పెన్ క్యాప్తో క్యాలెండర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వందలు పెట్టి రూమ్ ఫ్రెషనర్స్ అయితే కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా జవాదు వేస్తున్నాను. కొద్దిగా జవాదు వేసుకున్న తర్వాత ఒక కర్పూరం బిళ్ళని ఇలా నలిపి వేసేసుకోవాలి.
తర్వాత ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదా, కొద్దిగా వేసుకున్నాను. ఒక స్పూన్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇవి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసి మనము ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మనకు ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు. ఇలా కర్టన్స్ కంట బెడ్ మీద అంతా ఇలా స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రూమ్లో కానీ హాల్లో కానీ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ స్పూన్ వంట సోడా, కొద్దిగా వెనిగరు, అలాగే డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే మనకి టైల్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇది నల్లగా అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఒక బ్రష్ తీసేసుకొని ఈ లిక్విడ్తో ఇలా కనుక క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, టైల్స్ మధ్య ఉన్న గ్యాప్ నీట్గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇలా నీట్గా ఇలా బ్రష్తో ఇలా అప్లై చేసేసి ఒక టిష్యూతో కానీ లేదంటే ఒక వేస్ట్ క్లాత్తో కానీ ఇలా తుడిచేసామంటే నీట్గానైతే కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము కీస్ వేసుకోవాలంటే కీ బంచులోకి ఒక్కొక్కసారి అస్సలు వీలవ్వదు కదా, ఇలా వెళ్ళదు కీ అనేది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెన్ రీఫిల్ ఉంటుంది కదా, ఒకటి ఖాళీ రీఫిల్ అయితే తీసేసుకొని ఇలా రింగ్లోకి ముందుగా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఈ తాళం చెవిని మనము ఈ పెన్ రీఫిల్లోనికి వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగానైతే వేసేసుకోవచ్చు. మనకు అస్సలు కష్టపడే పని లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గానైతే తాళం చెవి అనేది ఇందులోకి వెళ్ళిపోయిందో కీ బంచులోకి. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువగా కట్ చేసినప్పుడు. ఒకటి రెండు అయితే పర్లేదు, కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి, కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులోకి వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చే మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే వీటిల్ని మనము వాటర్తో వాష్ చేయలేము కదా, కాబట్టి ఇలా చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దామంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్తో ఇలా తుడిచేసామంటే నీట్గా ఉంటుందండి. మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏదైనా పండుగలు కానీ లేదంటే పూజలు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి మనము ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసేసుకొని ఇందులోకి కలిపేసేయాలండి. చక్కగా ఇలా కలిపేసి మనము దీన్ని మూత పెట్టి ఒక 5 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఒక మూత పెట్టి 5 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత కనుక మనము తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనకు పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఒక వారం రోజుల ముందు నుంచి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము, అది నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. పీరియడ్స్లో ఎవరికైనా కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అనుకోండి, ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి అనేది అస్సలు ఉండదు. చూడండి, ముందుగా కొద్దిగా మిరియాలు తీసేసుకున్నాను. ఒక 10 మిరియాలు తీసేసుకొని రోట్లో వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి.
ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా దంచేసిన తర్వాత బెల్లం వేస్తున్నాను. ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసేస్తున్నాను. మీరు ఎక్కువ శాతం కూడా చేసి పెట్టేసుకోవచ్చండి. ఇలా బెల్లం వేసేసి రెండు కూడా బాగా దంచేసేయాలి. ఇలా దంచేసిన తర్వాత చూడండి ఇలా ముద్ద ముద్దలాగా ఉంటుంది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. ఇలా బాగా కలిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టేసుకొని రోజు 1 లేదా 2 ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే నడుము నొప్పి కానీ కడుపు నొప్పి కానీ లేకుండా ఉంటుంది పీరియడ్స్ టైంలో. ట్రై చేసి చూడండి. ఎవరికైనా భరించలేనంత కడుపు నొప్పి ఉంది మాకు పీరియడ్స్ టైంలో అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇది పటిక అండి, ఆలం అని కూడా అంటారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్కి. దీన్ని అయితే మనం ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క తీసేసుకోవాలి. తీసేసుకొని వాటర్లో వేసేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. లేదంటే ఒక 10 నిమిషాలు పెట్టినా సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత దీంతో కనుక మనం ఫేస్ మీద రబ్ చేస్తూ ఉన్నట్టయితే మంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ అన్వాంటెడ్ ఎయిర్ కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. స్కిన్ అయితే చాలా బ్రైట్గా అయితే అవుతుంది. డే బై డే ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి, మనకు తక్కువలోనే దొరికేస్తుంది. ఇలా ఫేస్ మీద రబ్ చేసేసేయాలండి. రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే నల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి. స్కిన్ కూడా బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనము ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇది రాయిలాగా ఉంటుంది కదా, గుచ్చుకుంటుందేమో అనే డౌట్ కూడా రావచ్చండి మీకు. వాటర్లో వేయడం వల్ల ఐస్ క్యూబ్ లాగా అయిపోతుందండి, మనకు అస్సలు గుచ్చుకోదు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం వాషింగ్ మిషన్లో వేయడం వల్ల ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోవడము, అలాగే హుక్స్లు ఉంటాయి కదండి, అవి వాషింగ్ మిషన్లో డ్రమ్కి ఇరుక్కొని మిషన్ కూడా పాడవుతుంది, అలాగే హుక్స్లు బ్లౌజ్ కూడా పాడవుతుందండి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా బ్లౌజ్కి అయితే హుక్స్లు మొత్తం ఇలా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ని మనము తిప్పేసేయాలండి. లోపల వైపు లైనింగ్ ఉంటుంది కదా, ఇలా తిప్పేసి కనుక మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి వర్క్ అనేది పోకుండా ఉంటుంది. మనము ఎంత వర్క్ ఉన్న బ్లౌజ్ అయినా కూడా ఇలా తిప్పేసి వాషింగ్ మిషన్లో వేసేస్తే వర్క్ పోకుండా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి టిప్ చూద్దాము. ఇలా అన్నం మనం ఓపెన్గా చేస్తూ ఉంటాం కదండి, ఇలా చేసేటప్పుడు ఎవరికైనా నడుము నొప్పి ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నిజంగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ గంజి మొత్తం వంపేసుకోవాలండి. గంజిని ఇలా ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇలా గంజి మొత్తం ఇలా వంపేసిన తర్వాత ఈ గంజి కాస్త చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి వేసేసుకోండి. ఒక గ్లాస్లోకి వేసేసుకొని కొద్దిగా పసుపు కలిపేసేయాలి. ఇందులోకి పసుపు కలిపేసి కనుక మనము దీన్ని రోజు తాగుతూ ఉన్నట్లయితే ఎటువంటి నొప్పులైనా కూడా మటుమాయమైపోతాయండి. ట్రై చేసి చూడండి. నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, అన్నిటికి కూడా మనం రోజు అన్నం అయితే వండుతూ ఉంటాం కదా, అన్నము ఇలా ఓపెన్గా వండలేని వాళ్ళు సపరేట్గా కొద్దిగా బియ్యం ఉడికించి ఇలా గంజి వంపేసి తాగి చూడండి. టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ కడాయిల్ని మనం సింక్లో వేసేసామనుకోండి, సింక్లో ఉన్న గిన్నెలు మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. ఇది వాష్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఎక్స్పైర్ అయిపోయినది కానీ, పురుగు పట్టినది కానీ, గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ ఉంటుంది కదండి ఇంట్లో, కొద్దిగా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా వేసేయండి. వేసేసి బాగా ఇలా అనేసామనుకోండి ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేస్తుంది. అప్పుడు మనము సింక్లో వేసేసుకొని ఈజీగా కడిగేసుకోవచ్చు అండి. జిడ్డు మరకలు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఈ కడాయిని మనము సింక్లో వేసినా కూడా సింక్లో గిన్నెలు అనేవి మనకు జిడ్డు జిడ్డులాగా అవ్వకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక ½ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకున్నాను. తర్వాత అందులోకి ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి చక్కగా కలిపేసేయాలండి. ఇది దేనికంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, గొంతు నొప్పి అలాగే జలుబు ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో గర్గ్లింగ్ చేయాలండి. రోజు నైట్లో ఇలా గర్గ్లింగ్ కనుక చేసినట్లయితే గొంతు నొప్పి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది, మేము ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా పోవట్లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే దగ్గు కంట్రోల్ అయిపోతుందండి. ఒక 4 లవంగాలు తీసేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేయించేసుకోవాలి. మంటని మనము కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసి మనము వీటిని అయితే వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారేదాకా పక్కన పెట్టేసేయాలండి. కాస్త చల్లారితే సరిపోతుంది. కాస్త చల్లారాక చూడండి ఒక రోట్లో అయితే నేను వీటిని వేసేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలను ఇలా వేసేసి చక్కగా దంచేసుకోవాలండి. వీటిని మెత్తని పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత కొద్దిగా తేనె తీసుకోవాలి. ఒక ½ స్పూన్ తేనె తీసేసుకొని అందులో
ఈ పౌడర్‌ని కలిపేసి గనక రోజు పరగడుపున తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక 2, 3 రోజుల్లోనే ఎంతటి దగ్గైనా కూడా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా పోవట్లేదు అనేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతటి దగ్గు, కఫం ఉన్నా కూడా నీట్‌గా క్లియర్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ప్రొద్దున్నే పరగడుపున తీసుకోవడానికి వీలవ్వదు అనేవాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చండి. రోజులో ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నామంటే కఫం కానీ, దగ్గు కానీ నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మిక్సీ జార్లు అయితే మనకు ఇలా జామ్ అయిపోయి ఉంటాయండి. ఇలా జామ్ అవ్వడం వల్ల మనకు మిక్సీ కూడా పాడైపోతూ ఉంటుంది. మనం ఏదైనా మిక్సీని కూడా పాడవుతుంటుంది. అలాగే బ్లేడ్లు కూడా పాడవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎన్ని రోజులైనా మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. ఇలా జామ్ అయిపోయినప్పుడు కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా ఒక 2, 3 డ్రాప్స్ అయితే ఇలా బ్లేడ్ల దగ్గర ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి చూడండి, ఇలా ఎక్కువ సేపు పెట్టకూడదండి. ఇలా కాసేలా వేడి చేస్తూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేడి చేయాలండి. ఇలా కనుక చేసామనుకోండి బ్లేడ్లు అనేవి బాగా లూజ్ వచ్చేస్తాయండి. ఇలా రావడం వల్ల మనకు మిక్సీ అనేది ఎన్ని రోజులైనా రిపేర్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదే నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి సింక్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత న్యూస్ పేపర్ తీసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని ఈ వాటర్లో అయితే డిప్ చేసేసేయాలి. ఈ వాటర్లో ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చూడండి, సింక్ నైట్లో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళండి, బాగా కాచిన వాటర్ అయితే ఇలా పోసేసేయండి. ఇలా పోయడం వల్ల సింక్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము న్యూస్ పేపర్ ముందుగా ఇలా వాటర్లో తడిపి పెట్టాం కదా, వాటర్ మొత్తం ఇలా టైట్గా పిండేసేయాలండి. ఇలా పిండేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా బాగా ఇలా పిండేసిన తర్వాత దీన్ని మనము సింక్లో పెట్టేసేయాలి. ఇలా చూడండి, సింక్లో కనుక ఇలా పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే బుద్ధింకలు కూడా రాకుండా ఉంటాయండి. నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మెంతి కూరలు ఇలాంటివి విడిపించాలి అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. మనం ఒక్కొక్కటే ఇలా విడిపిస్తూ ఉండాలి. అలా కాకుండా నేను చెప్పే టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగానైతే విడిపించేసుకోవచ్చు. ముందుగా ఏం చేస్తారంటే ఒక 2, 3 కాడల్ని ఇలా తీసేసుకోండి. ఒక 2, 3 ఇలా పట్టేసుకొని ఒక దువ్వెన తీసుకోవాలండి. మనం ఒక కొత్త దువ్వెన తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఆకుకూరలు విడిపించడానికి సపరేట్గా పెట్టేసుకోవాలి. మనము తల దువ్వడానికి యూజ్ చేస్తాం కదా, అది వాడుకోకూడదు. ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఇలా ఈజీగానైతే మనం విడిపించేసుకోవచ్చు. 2, 3 కాడలు ఇలా పట్టేసుకొని ఇలా దువ్వినట్టు చేసామనుకోండి, ఆకులన్నీ ఇలా సపరేట్ అయిపోతాయి. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఎన్ని కట్టల మెంతి కూర అయినా కూడా మనం ఈజీగా అయితే విడిపించేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.